వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ కారణం దీనికి ఒకటి చెప్తా ఉన్నాను. వీళ్ళు ఈ వేదికల్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారనే ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది మనకి. లేటెస్ట్గా జరిగింది. దళిత క్రైస్తవులకు సంబంధించినటువంటి ఒక మీటింగ్ పెట్టి దాని స్టేజ్ పైన మాట్లాడేటువంటి మాట్లాడింది జడాశ్రావణైనా రావణైనా. దళిత క్రైస్తవులకు సంబంధించి వాళ్ళ ఎస్సీ హోదా గురించి, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గురించి ఒక మాట మాట్లాడా. అటు శ్రావణ్ కుమార్ అయినా ఇటు రావణ్ కుమార్ అయినా ఇద్దరు మాట్లాడాల. వాళ్ళిద్దరు కూడా కేవలం రాజకీయాలు. అందుకే నేను చెప్తా ఉన్నా, ప్రతి రాజకీయ కార్యక్రమాన్ని, రాజకీయ అవకాశాలను కూడా వీళ్ళు ఉపయోగించుకుంటారు. అది దినమైనా, చావైనా, పెళ్ళైనా, ఎక్కడైనా సరే ఇటువంటి నాయకులతో, అంబటి రాంబాబు లాంటి వాళ్ళతో, వీళ్ళతో స్టేజ్ మనం పంచుకునేటప్పుడు కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని పని చేయాల్సినటువంటి బాధ్యత లీడర్స్కి ఉంది. అలా మాట్లాడటం వల్ల ఆ రోజున దళిత క్రైస్తవులకి అదేవిధంగా హిందువులకి మధ్య గొడవ పెట్టాలి అనేటువంటి పెద్ద కుట్ర ఆ రోజు జరిగింది. అటువంటి కుట్రలు వీళ్ళు పన్నుతారు. వాళ్ళు అనేకమైన బురద మన పైన వేస్తారు. కొన్ని జంతువుల పేర్లు మనం అవి వెళ్ళి బురదలో పొరలాడతాయి. వాటితో పాటు మనం కూడా పొరలాడితే అట్ట మనం కూడా ఆ మట్టిలో కూరుకుపోతాం కదా. అందుకని మనం వెళ్ళేటప్పుడు, మాట్లాడేటప్పుడు కొంచెం కార్యకర్తలు, నాయకుల మనోభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఉండాల్సిన బాధ్యత నాయకుల పైన ఉంది. అంటే వ్యక్తిగత సంబంధాల ద్వారా వైసీపీ శ్రేణులు కూటమితో మైత్రి కోరుకుంటున్నాయి, లేదా కేసుల తీవ్రత వల్ల కూడా రక్షణ పొందే మార్గాలు, ఇవంతా కూడా డిస్కషన్ నడుస్తుంది ప్రజల్లో, డిబేట్ లాగా. ఏమంటారు? అదే సార్, ఇప్పుడు మన వ్యక్తిగతం అనేటువంటి దానికి రాజకీయ పార్టీలు ఉండాల్సిన పని లేదు. కార్యకర్తల్ని బలిపశువులు చేయాల్సిన పని అవసరం లేదు. ఇవాళ ఏ చిన్న ఇష్యూ జరిగినా, అది అధికారమైనా ప్రతిపక్షమైనా, ఏ సమస్య అయినా మొదట రోడ్డు మీద నుంచునే వాళ్ళు ఎవరు? కార్యకర్తలు. అటువంటి కార్యకర్తల్ని మర్చిపోవడం ద్వారా మాత్రమే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళారు. వాళ్ళ కార్యకర్తలు పట్టించుకుంటే వాళ్ళకి కూడా ఇంత భయంకరమైన పరిస్థితి ఉండేది కాదు కదా. అంటే కార్యకర్త అనేవాడు ఏ రాజకీయ పార్టీకైనా సరే సుప్రీము. కార్యకర్త లేకుండా ఏ రాజకీయ పార్టీ మనుగడ కొనసాగించలేదు. కాబట్టి కార్యకర్తల్ని మనం గౌరవించాలా, వాళ్ళ మనోభావాలకు గౌరవించాలా. మన సొంత ఎజెండాలో లేదా మనకుండే పర్సనల్ రిలేషన్స్ ఉంటే వాటన్నిటిని కూడా రాజకీయాల పార్టీలో మనకు బాధ్యతకరమైన ఉన్నప్పుడు వాటికి సంబంధించిన అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని తగలబెట్టారో వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను బిర్యానీ తింటా అంటే ఎట్లా కుదురుతుంది? అది దాన్ని ఏమంటారు కార్యకర్తలు? అలాంటప్పుడు మన రాజకీయ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఉండాల్సిన అవసరమే ఉంది. మనం రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ కట్టుబాటుల్ని, నాయకుడు చెప్పేటువంటి మాటని, కార్యకర్తల యొక్క మనోభావాల్ని గౌరవించలేని వాడు రాజకీయ పార్టీలో మనుగడ కొనసాగించలేడు. అటువంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళపైన ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వివరణ తీసుకోవడం అనేటువంటిది కార్యకర్తల మనోభావాలు గౌరవించడం. దాన్ని బేస్ చేసుకుని కూటమి నేతలతో టచ్ లోకి వెళ్ళడం అనేది పార్టీ